ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముందు దీనికి ట్రీట్మెంట్ చేయాలండి, లేకపోతే తన ప్రాణమే పోతుంది. గంగ చెల్లెలు అంత ఈజీగా చనిపోదులే. ముందు తాళి కట్టినోడెవడో తెలియాలి. బావా, ఎందుకిలా మొండిగా ఉన్నావు? ఒక పక్క మా అమృతక్క ప్రాణం పోతుంటే తాళి కట్టింది ఎవరు అని అడుగుతున్నావా? అవును, తప్పు ఎలా జరిగిందో తర్వాతైనా తెలుస్తుంది, కానీ ప్రాణం పోతే తీసుకురాలేం కదా. మీరు ట్రీట్మెంట్ చేయండి వెంకటపతిరాజు గారు. చూసారా, గంగకి చెల్లెలి ప్రాణం పోయినా లెక్కలేదనుకుంటా. బతికుంటే పంచాయతీ పెట్టాలి, తాళి కట్టిన వాళ్ళని తీసుకొచ్చి చెల్లెల్ని కాపురానికి పంపించాలి. అదే ప్రాణం పోతే అవేం ఉండవు కదరా అబ్బోడా. ఓ చెల్లి భారం తగ్గుతుందనుకున్నాడేమో. తాలికున్న విలువ మీకు తెలీదు. నా చెల్లి తాలికి విలువిచ్చింది కాబట్టే మీ కొడుకుతో సంసారం చేస్తుంది, లేదంటే దాన్ని తెంచి పారేసి ఎప్పుడు వచ్చేసేది. ఒక పక్క ట్రీట్మెంట్ అవసరమైతే ఇప్పుడు పసుపు తాడు గురించి మాట్లాడుతున్నారా? చూడండి, నా చెల్లెలైనా మీ చెల్లెలైనా ప్రాణం కాపాడాల్సిన బాధ్యత నాది. ఏదైనా ఉంటే మీరు తర్వాత చూసుకోండి. మీ పంతాలకి పట్టింపులకు పోయి ప్రాణాలు తీయకండి. కాసేపట్లో స్పృహ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళండి. గంగాబావ మనసేం బాలేదు. వేల కొద్ది ఆలోచనలు తన చుట్టూ ముట్టాయి. ఇప్పుడు చెల్లిని ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితిలో లేడు. అయితే మనమే తీసుకెళ్దాం పదండి. మేమేడుస్తుంటే మీకు నవ్వొస్తోంది కదా. ఏడుపెందుకు వదినాయ్? ఇంకొన్నాళ్ళు పోతే అమృతవల్లి కూడా నాగవల్లిలాగే నీళ్లు వేసుకుని బిడ్డను కనేస్తది. పిన్ని, నేను చెప్పేది నిజమే కదా నాగవల్లే. ఎవరికైనా పెళ్లి తర్వాత పిల్లలే కదా కావాల్సింది. మీకు కావాల్సింది మాత్రం అమృతని ఆడిపోసుకోవడమే కదా. ఆ పిల్ల పెళ్లి చేసుకుని నీళ్లు వేసుకుందేమో అని అనుమాన పడతా ఉంటే ఆడిపోసుకుంటామంటావింది వీర్రాజు. పెళ్లి చేసుకోకుండా తప్పు చేస్తే అనుమానించాలి, కానీ తన మెల్లో పసుపు కొమ్మ అయితే ఉంది కదా. పెళ్ళంటే బంధుమిత్రులందరినీ పిలిచి బాజా భజంత్రులతో చేసుకునేది. ఇట్లా చాటుమాడిగా పెళ్లి చేసుకుని పెట్టిన కానేస్తానంటే ఈ ప్రపంచం ఒప్పుకోదు కదరా వీర్రాజు. మెళ్ళో తాళి పడిందని మనకు తెలుసు, కడుపులో బిడ్డ కూడా పడిందేమో ఎవరికి తెలుసు? బిడ్డ బయటికి వచ్చాకైనా ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుస్తుందో లేదో. ముందు అమృతవల్లి మేడలో తాళి కట్టినోడు ఎవడో తెలియాలి కదా పోడా. ఏంటి నాగవల్లి, మీ అమ్మంటే పద్ధతి గలది, గౌరవం గలది, ఆత్మాభిమానం ఎక్కువ అని రకరకాలుగా చెప్తుండేదానివిగా. మరి కన్న కూతురే ఎందుకు ఇలా చేసింది? మా అక్క ఏం చేసిందని? నువ్వే చూసావు కదా, మెడలో పసుపు తాడేసుకొని తిరుగుతుంది. కట్టినవాడెవడో తెలీదు, మనసులో ఉన్నోడి పేరు బయటికి చెప్పలేదు. అది గుళ్ళో కళ్ళు తెరుస్తుంటే ఈ పాటికాళ్ళన్న గుడ్లు పీకేసేవాడేగా. అట్ట ఎట్టా చేస్తాడమ్మా. చెల్లెల మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు, గబుక్కునేమని అనగలడా? ఏం జరిగిందేంటో కనుక్కోకుండా ఒక ఆడపిల్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
మీకు అసలు జాలే లేదా? జాల గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోతుంటే తన రెక్కల్లో అదిమి పట్టుకుని పిల్లల్ని ఎట్టా కాపాడుకుంటుందో అట్టాగే సెల్లుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేశాడు. ఆ సెల్లెళ్ళలో ఒక సెల్లి అన్నను తలదించుకునేలా చేసింది. మా అక్క తప్పు చేయలేదు, పెళ్లి చేసుకుంది అంతే. తెలియకుండా చేసుకుంటే తప్పే కదమ్మా. పైగా ఎవరిని పెళ్లి చేసుకుందో ఎప్పుడు పెళ్లి చేసుకుందో తెలియదు. నీ మెళ్ళో నా పెద్దల్లుడు తాళి కట్టాడు. మగాడిలా తాళి కట్టింది నేనే అని ఒప్పుకున్నాడు. ఒకవేళ నేను తాళి కట్టలేదు, తాళి కట్టినట్టు ఆ పొగలో ఎవరు చూసిన వాళ్ళు లేరు అనేసి బెట్టు చేస్తే అప్పుడు నీ బతుకేమయ్యేది? ఎవడు తాళి కట్టాడు అనేసి నువ్వు కూడా కడుపు పట్టుకుని పిచ్చి దానిలో ఊరంతా తిరిగేదానివి. ఈ ఇంట్లో కాపురవే చేసేదానివి కాదు. మీరిలా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు. మమ్మల్ని అనడం కాదు వదినయ్, తాను చేసిన పాపాలకి అమృత గురించి పంచాయతీ పెట్టాలా పెట్టాలా పెట్టాలా? నేను అమృతని ఎక్కడ మిస్ అయిపోతానో అని తాళి కట్టేశాను. కానీ ఆ విషయం బయటపడి ఇలా అవుతుందనుకోలేదు. నేనే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేకపోతున్నాను. నా పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా అమృత వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది? పాము కాటేసి స్పృహలో లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పటికి ఎన్ని గొడవలు జరిగేవో. ఇక ఎంతో దూరం దాచలేం. తెల్లారలోపు స్పృహ వస్తుంది. తర్వాత నేను అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అమృత ఏం చెప్తుంది? అందరినీ ఎలా ఒప్పించాలి? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. పనికొచ్చే పని ఏదైనా చేస్తే నాకు నాన్నకి సంతోషంగా ఉండేది. కానీ నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులేరా. మొన్న బురద పడిందని అమృత చున్నీ తుడిచావు. ఇప్పుడు ఎవడు తాళి కట్టాడా అనేసి ఆలోచిస్తున్నావా? ఎవడు తాళి కట్టాడో, ఎప్పుడు ఎలా కట్టాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏందబ్బోడా అర్ధరాత్రి వేళ నట్టింట్లో మాట్లాడుకుంటా ఉన్నారు? వీర్రాజు గారు ఆలోచిస్తుంది కూడా కరెక్టే నాన్న. అసలు అమృత మెడలో తాళి కట్టిన వాడెవడు? గంగ గురించి తెలిసి కూడా ఆ పని చేశాడంటే దమ్ము ధైర్యం ఉండాలి నాన్న. వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఎవడో ఎలా తాళి కట్టాడో అనేది అనవసరం అవ్వడా. గంగ సెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.